భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ నిన్యాని సంయాతి నవాని దేహి. ఒక మనిషి పాత బట్టలను వదిలివేసి కొత్త బట్టలను ఎలా ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా పాత మరియు పనికిరాని శరీరాలను వదిలివేసి కొత్త భౌతిక శరీరాలను స్వీకరిస్తుంది. తాత్పర్యం: పరమాణువు అంటే అణువు కంటే చిన్నదైన అత్యంత సూక్ష్మమైన కణం, ఆటం లేదా సబ్ అటామిక్ పార్టికల్ వంటి వ్యక్తిగత ఆత్మ ద్వారా శరీరం మారడం అనేది అంగీకరించబడిన నిజం. ఆత్మ ఉనికిని నమ్మని వాళ్ళు అదే సమయంలో గుండె నుండి వచ్చే శక్తి యొక్క మూలాన్ని వివరించలేని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా బాల్యం నుండి బాలుడిగా మరియు బాలుడు నుండి యవ్వనానికి మళ్ళీ యవ్వనం నుండి ముసలితనానికి కనిపించే నిరంతర శరీర మార్పులను అంగీకరించవలసి ఉంటుంది. ముసలితనం నుండి ఈ మార్పు మరొక శరీరానికి బదిలీ చేయబడుతుంది.